రీసెంట్‌గా ఆర్‌సీబీ సెలబ్రేషన్స్‌లో 13 మంది ప్రాణాలు కోల్పోవడం అయితే నాకు చాలా బాధ అనిపించిందనమాట. కానీ ఏంటి అనంటే ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి విరాట్ కోహ్లీని బ్లేమ్ చేయడం అయితే తప్పు. అది మన తప్పే అవుతుంది. ఎందుకనంటే 17 సంవత్సరాల తర్వాత 18వ సంవత్సరంలో ఇలా తనను అభిమానించే వాళ్ళందరి కోసం కప్పు కొట్టిన విరాట్ కోహ్లీకి ఎలా అనిపిస్తదంటే వాళ్ళందరితో షేర్ చేసుకోవాలనిపిస్తది. కానీ దాని తర్వాత రోజే రావడం అయితే తప్పు అనిపించిందనమాట. ఒక 2 డేస్ టైం తీసుకొని ప్రాపర్‌గా మేనేజ్‌మెంట్ చేసుకొని రావాల్సిందేమైతే నాకు అనిపించింది. ఎందుకనంటే అంతమంది వస్తారని మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు అనేదైతే తప్పనమాట. ఎందుకు అనంటే నేను బెంగుళూరులో ఉండే ప్లేస్‌లో గూడా ఎలాంటి సెలబ్రేషన్స్ జరిగాయనంటే కప్పు గెలిచారని తెలియంగానే ఫుల్ క్రాకర్స్ అన్నమాట. అందరూ గుమిగూడి పెద్ద పెద్దగా అరుపులు, రాత్రంతా బైకుల్లో తిరగడాలు నేనే అనుకున్నా. దాని తర్వాత రోజు ఖచ్చితంగా చాలా ఎక్కువ మందైతే చిన్నస్వామి స్టేడియం దగ్గరికైతే వెళ్తారని నేను గూడా అనుకున్నా. కానీ మేము అలా అనుకోలేదు అనడం అయితే నాకైతే తప్పనిపించింది. వాళ్ళలో లోపం అన్నట్లయితే అనిపించిందనమాట. తర్వాత రోజే వెళ్ళకుండా 2 డేస్ తర్వాత వెళ్ళుండాల్సిందేమో. ఇంత నష్టం జరగకుండా ఉండేదేమో. ఓకే. ఇవన్నీ పక్కకు తీసేద్దాం. అంటే వీళ్ళు సంతోషంలో వద్దాం అనుకున్నారు. అది అలా వాళ్ళు ప్రాపర్‌గా మేనేజ్‌మెంట్ చేయక వాళ్ళు కూడా ఎక్స్‌పెక్ట్ చేయరు కదా! ఇలా జరిగి చనిపోతారని చెప్పి. సో, ఇదంతా మనం పక్కన తీసేద్దాం అనమాట. సంతోషంలో ఏదో చేయాలనుకున్నారు. బట్ ఏదో జరిగిపోయేసింది. దాన్ని ఒకరిని బ్లేమ్ చేయకుండా అయితే వదిలేద్దాం. బట్ ఇదంతా పక్కకి తీసేస్తే నాకు బాగా నచ్చని విషయం ఏంటి అనంటే 13 మంది ప్రాణాలు పోయాయని తెలిసినా గాని అంటే 5 గంటలకల్లా అందరికి తెలిసిపోయి ఉంటదనమాట. తెలిసినా కానీ వాళ్ళు సెలబ్రేషన్ చేశారు చూడండి. నాకది చాలా బాధ అనిపించింది. ఇప్పుడు మా ఊర్లో ఏదైనా ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు బయట ఒకరికెళ్ళి వాళ్ళకి ఏదైనా జరిగింది అనంటే మా అన్న వాళ్ళు ఏం చెప్తారు అనంటే సెలబ్రేషన్స్ వద్దు ఆపేద్దాం అంటారు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ అక్కడ బాధపడుతుంటే మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటావరా అని మా వాళ్ళైతే చెప్తారనమాట. అలాంటిది మీ ఫ్యాన్స్ 13 మంది చనిపోయారని మీకు తెలిసినా గానీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని అయితే నాకైతే అది అసల నచ్చలేదనమాట. ఏంటి అంటే ఇప్పుడు మనం ఇండియా చూసుకుందాం. ఓకేనా? అక్కడ నాకు ఫ్యాన్స్‌కి వాల్యూ తెలియలేదనమాట. ఫ్యాన్స్ ప్రాణాల వాల్యూ అయితే కనిపియలేదు. మన ఇండియాలో మొన్న టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు ఇంతమంది ప్రాణాలు పోయాయని తెలియంగానే మన ఇండియా ఎలా రియాక్ట్ అయింది? మన కోసం పాకిస్తాన్‌తో పోరాడింది. ఓకేనా? మన కోసం పాకిస్తాన్‌తో పోరాడింది. అక్కడ పోయిన ప్రతి వాడి యొక్క ప్రాణానికి వాల్యూ ఉన్నట్లు నాకు అనిపించింది. ఇంకొక పౌరుడికి అలా జరగకుండా మన సోల్జర్స్ మన కోసం పోరాడారనమాట. కానీ ఇక్కడ ఇంతమంది చనిపోయారని తెలిసినా కానీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు చూడండి. నాకు అదైతే చాలా బాధ అనిపించిందనమాట. ఎండ్ ఆఫ్ ది డే ఏంటి అనంటే ఫ్యాన్స్ ఉంటేనే సెలబ్రిటీస్. ఫ్యాన్స్ ఉంటేనే క్రికెటర్స్, ఫ్యాన్స్ ఉంటేనే ఎవరైనా సరే. నేను సెలబ్రిటీని అని వాళ్ళు అనుకునే ఆ గర్వం ఎక్కడి నుంచి వస్తదనంటే ఫ్యాన్స్‌ని చూసుకొని. కాబట్టి మనం ఏంటి అనంటే కొంచెం రెస్పాన్సిబుల్‌గా మారాలన్నమాట. సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు. ఎంతవరకైతే ఉండొచ్చో అంతవరకే. కానీ రెస్పాన్సిబుల్‌గా ఉండి నువ్వు ప్రాణాలు కోల్పోయేంత వరకైతే నువ్వు సెలబ్రేట్ చేసుకోకూడదన్నమాట. అంతవరకు తీసుకెళ్ళకూడదు సిట్యుయేషన్. సో, ఆటోగ్రాఫ్‌ల కోసం తిరగడం, వాళ్ళ కోసం ఫోటోలు తిరగడం, కొన్ని నిమిషాలు మన మొహాలు కూడా చూడరు వాళ్ళు. సో, ఇదంతా బంద్ చేయాలన్నమాట. మనం ఆపేయాలి. అభిమానించాలి అంతవరకే ఉండాలి కానీ మన ప్రాణాలు పోయేంత వరకైతే తీసుకురాకూడదు అభిమానాన్ని. సో, నాకైతే అది అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి.